రామారావు కాంతం దంపతులకి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. వారిలో పెద్దవాడైన కొడుకు రవికి పెళ్లి చేసేశారు. ఆ వచ్చిన కోడలు మీనాక్షి కూడా పద్ధతైన పిల్ల. నిజానికి వీళ్ల కూతురు పావని కాస్త శుభ్రం పరిశుభ్రం అని లెక్చర్లిచ్చే టైపు. అందుకే తన వదిన కూడా తనలాగా ఉండే పిల్లే అయ్యుండాలని గొడవ పెట్టి మరీ ఈ సంబంధం ఖాయం చేయించింది. కాని పాపం అమాయకపు మరదలకి అప్పుడు తెలీదు, తన ఇంటికొచ్చింది నీట్నెస్ ఉన్న వదినమ్మ మాత్రమే కాదు, ఓసీడీ రోగం ఉన్న వదినమ్మ అని. ఒకరోజు కోడలి అతి శుభ్రం విషయంగా ఆమె తండ్రిని పిలిపించిన వియ్యపురాలు కాంతం ఇలా అంటుంది. యావండి అన్నయ్య గారు, మీ పిల్ల మా పిల్లలాగా శుభ్రం ఉన్న పిల్లలే అనుకున్నాం గాని ఈ పిల్ల కాపురానికి వచ్చాక కాని తెలియలేదు మీ పిల్లకి ఓసిడి రోగం ఉందని. అందుకు మీనాక్షి తండ్రి ఇలా అంటున్నాడు. నన్ను క్షమించు చెల్లెమ్మ, అది పుట్టిన 3వ నెలలోనే ఏదో కొంపలు మునిగిపోయినట్టు మా ఆవిడ తల్లిపాలాపేసి ఉద్యోగానికి వెళ్ళిపోయింది. పాపం పిల్లలకి చిన్న వయసులో తాగిన తల్లిపాలు వాళ్లకి జీవితమంతా రక్షణ అని ఎంతమంది చెప్పినా వినలేదు. అందుకే దానికి అందాల్సిన పోషణ అందక కాస్త అలా ఉంటుంది గాని దానికేమీ జబ్బులేదు అని సర్ది చెప్పాడు. ఈ విధంగా ఒకనాడు కాంతం మేడమీద ఒడియాలు పెట్టి కోడలు మీనాక్షిని వాటికి కాపలా పెడుతూ ఇలా అంది. చూడమ్మా కోళ్ళ, నాకు కొంచెం బయటికి వెళ్లే పనుంది. సాయంత్రం నేను వచ్చేసరికి ఒడియాలు ఎండిపోతాయి గాని కాస్త ఇక్కడ నీడ పట్టునుడు చూస్తా ఉండు. జాగ్రత్త, ఒడియాల్లో దుమ్ము నలకలు పడితే చెంచాతో తీసిపడే, పచ్చిగా ఉన్నప్పుడే తీసేయి అని చెప్పి వెళ్ళిపోయింది. అలా సాయంత్రానికి కాంతం ఇంటికొచ్చి చూసేసరికి మొత్తం ఒడియాలన్నీ ఖాళీ అయిపోయాయి. ఆ పట్టిన ఒడియాల పిండంతా మేడ మీద చల్లినట్టే పడుంది. అప్పుడు కాంతం ఇలా అంటుంది. ఏంటే కొళ్ళ ఇది, నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? మీరే కదా అత్తయ్య వడియాలు పచ్చిగా ఉన్నప్పుడే ఏవైనా నలకలు పడితే తీసేయమన్నారు. అందుకే ఆ ఎండకి వడియాలు బిగుసుకొని కాస్త బ్రౌనిష్గా రంగుగా మారుతున్న కొద్దీ నేను ఆ పిండిని తీసి పడేశాను. కాసేపటికి మొత్తం వడియాలన్నీ ఖాళీ అయిపోయాయి. అవుతాయో మరి, వడియాలన్నాక ఎండుతుంటే తెల్ల రంగిపోయి కాస్త మాడు రంగు రాదా? అట్టా అని ఆ ఎండినంతా తీసి పారేస్తే ఇక పిండి ఎక్కడుంటుంది, ఒడియం ఎట్ట అవుతుంది? అసలు నీకు ఈ పని అప్పచెప్పెళ్ళాను చూడు, నాకు బుద్ధి లేదు అని అంటుంది. ఇలా ఉంటే కోడలు చేష్టలతో విసిగిపోయిన కాంతం దంపతులు ఆమెను తమ ఊరిలో ఉన్న బామ్మ దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంటారు. ఒకరోజు మామగారు, చూడమ్మా కోళ్ళ, ఊళ్ళో బామ్మ చెప్పినట్టు వినాలి. బామ్మ పనులు ఎలా చేస్తుందో చూసి నేర్చుకోవాలి అని చెప్పి పెద్ద వయసు మనిషి గనక కాస్త పిల్లకి మంచి చెడు నేర్పించి వంటలు వార్పులు నేర్పిస్తుంది, ఎక్కడ ఎలా ఉండాలో చెప్తుందని పంపించారు. అలా బామ్మగారున్న ఊరు చేరుకున్నాక మీనాక్షితో బామ్మగారు ఇలా అంటుంది. చూడు మనవరాలా, మీ అత్త మామలకు కూడా ఊహించినంత మార్పుని నీళ్ళు తెప్పిస్తాను, చూస్తా ఉండు అని చెప్తుంది. అలా ఉదయం లేచిన దగ్గర నుండి బామ్మనే చూస్తూ ఆమె అడుగుజాడల్లో నడవటంతో మీనాక్షికి బామ్మకి మించిన చాదస్తం వచ్చేసింది. ఆ చాదస్తంతో వచ్చిన అతిశుభ్రం తన ఒరిజినాలిటీ కన్నా మించిపోయింది. అదెలా ఉందంటే, ఒకరోజు బామ్మ మనవరాలితో ఇలా అంటుంది. ఓసే మీనాక్షి, నేనట్టా గుడిదాకా ఎల్లొస్తాను గాని ఒక డబ్బాడి బియ్యం కడిగేసి పెట్టేయమ్మా, వచ్చేసరికి అన్నం సిద్ధంగా ఉంటది అని చెప్పి వెళ్లటంతో మీనాక్షి ఒక డబ్బాడు బియ్యం గిన్నెలో పోసుకుని కడుగుతుంది. 1 గంట తర్వాత బామ్మ ఇంటికొచ్చేసరికి ఇంట్లో నుండి వీధిలో వరకు నీళ్లు ధారగా పోతూ ఉన్నాయి. బామ్మ కంగారుగా లోపలికొచ్చి చూస్తే మనవరాలు అప్పట్నుండి ఒక్కో గింజ శుభ్రంగా గడిగి ఆ నీళ్లు పారబోస్తుంది. అప్పుడు కోపం వచ్చిన బామ్మ ఇలా అంటుంది. ఓసి నీ శుభ్రం పాడుగాను, ఒక డబ్బాడు బియ్యం కడిగి పెట్టవే అన్న పాపానికి గుండిగలు నీళ్లు పారబోస్తున్నావా? పారబెడమేంటి బామ్మ, ఈ రోజుల్లో వడ్లని రసాయనాలు పోసి పండిస్తున్నారు. అందుకే బియ్యానికి ఆ రసాయనాలుంటే అది మన ఆరోగ్యానికి హానికరమని ఒక్కో గింజని 3 సార్లు కడిగి శుభ్రంగా వండుదామని కడుగుతున్నాను. వద్దే తల్లి, నిన్ను భరించడం నా వల్ల కాదు, రోజుకో శుద్ధి నాకే నేర్పుతున్నావు నువ్వు అని అతి శుభ్రం ఎక్కువగా ఉన్న మనవరాలిని వాళ్ళ ఇంటికే తిరిగి పంపించేసింది ఆ బామ్మ. ఊర్నించొచ్చిన తర్వాత తమ కోడలు మారిపోయింటుందనుకొని ఆ అత్తామామలు మురిసిపోయారు. ఇక మొదటి రోజు, చూసావా కాంతం, అమ్మ దగ్గరికి పంపితే పిల్ల మారుతుందని చెప్పానా
ఇప్పుడు చూడు ప్రతి పని వాళ్ళ బామ్మలాగే చేస్తుంది అని మురిసిపోయాడు. ఆ మరుసటి రోజు మామగారు తన కూతురు పావనితో ఇలా అంటున్నాడు. చూడమ్మా పావని, నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. కాస్త నా యూనిఫాము ఒక జతని శుభ్రంగా జాడిచ్చారేయమ్మా. సాయంత్రం వచ్చి ఇస్త్రీ చేసుకుంటాను. నాకు టైం లేదు నాన్న, వదినమ్మకి చెప్పొచ్చు కదా. సరేలేమ్మా, నేను వదినికే చెప్తానులే అని కోడలికి విషయం చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ జత యూనిఫామ్ పల్చటి దోమతెర బట్టలాగా అయిపోయింది. డార్క్ రంగు కాస్తా వెలిసిపోయి తెల్లటి పల్చటి గుడ్డలా అయిపోయింది. అది చూసి కోడల్ని ఇలా అడుగుతున్నాడు. మీనాక్షి, ఏంటమ్మా ఇది? ఇప్పటికే 2 సార్లు వేసుకున్న కొత్త యూనిఫామ్ అమ్మా ఇది. దీన్నిట్టా చేసావేంటి? మీరే కదా మావయ్య శుభ్రంగా జాడించమన్నారు. అందుకే 10 సబ్బులు అరిగే వరకు రుద్ది రుద్ది జాడించి ఆరేశాను. ఇలా అయిపోయిందేంటో. ఇది అంత మంచి బట్ట కాదనుకుంటా మావయ్య. ఈసారి కాస్త గట్టి బట్ట కొనుక్కోండి. నిజమేనమ్మా, నీ శుభ్రానికి దట్టుకోవాలంటే ఏం మడత మంచం గుడ్డలాగానో టార్పాన్ల గుడ్డలాగానో ఉండాలి. అదైతేనే నీ ఊతుకుడికి నీ అతి శుభ్రానికి ఆగి కనీసం ప్యాంటు బట్టలాగా దళసరిగా అయినా మిగులుతుంది అని అన్నాడు. ఈ విధంగా పూటకో వస్తువు మీనాక్షి శుభ్రానికి ఆమె చేతుల్లో నాశనమైపోవటంతో ఆ అత్తామామలు ఇలా అనుకుంటున్నారు. ఏమండి, అనవసరంగా ఉన్నదాన్ని ఉండనీక మీ అమ్మగారి దగ్గరికి పంపించాం. ఇప్పుడు దీని అతి శుభ్రంతో మంచినీళ్ళను కూడా మినరల్ వాటర్తో కడుగుతుందండి. దీని దెబ్బకి ఇల్లు గొల్ల అయిపోవడమే కాదు, గుండె గుబేలు అని అంటుందండి. నిజమేనే, ఇక్కడుంటే ఓసిడి పిల్లలాగే ఉండేది గాని కోడల్ని అక్కడికి పంపటంతో ఆ ఓసిడి రోగానికి అమ్మమ్మల తయారైంది. దీన్ని అనవసరంగా మా అమ్మ దగ్గరికి పంపామేమో. ఆమె చాదస్తానికి ఇది అప్డేటెడ్ వర్షన్ లాగా ఉంది. ఇంతలో కూతురు పావని కంగారు పడుతూ అక్కడికి వచ్చి ఇలా అంటుంది. నాన్న చూడండి నాన్న, వదినేం చేసిందో. ఏం చేసిందమ్మా? ఏం చేసిందా, బయటకొచ్చి చూడండి అని అంటుంది. అందరూ బయటికి వెళ్లి చూస్తే మోజుపడి కొనుక్కున్న బ్లాక్ కలర్ కారుని మీనాక్షి కడగటంతో అది పాత డొక్కు కారులా పెయింట్ అంతా ఊడిపోయి ఫైర్ యాక్సిడెంట్లో సగం కాలిన కారులాగా తయారైంది దాని రూపం. అది చూడగానే మామగారు కంగారు పడి ఇలా అంటారు. ఓరి దేవుడో, ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కూడా లేదు కదా. దీనికి ఏ రూలు ప్రకారం కూడా ఇన్సూరెన్స్ వాడు డబ్బులు ఇవ్వడు అని ఓసిడి కోడల నిర్వాకానికి 15 లక్షల కారు పెయింట్ పోవటంతో గుండెపోటొచ్చి పడ్డాడు. ఆ విధంగా ఆ అతి శుభ్రం వదినమ్మతో ఆ మరదలికి ఆమె కుటుంబానికి వచ్చిన పాటలు అన్నీ ఇన్ని కాదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏంటొదినా, నిండు గర్భిణివి, చక్కగా నీకు తినాలనిపించినవి తిని సంతోషంగా ఉండాలి కాని అలా దిగులుగా మరేం చేయాలోదినా, మన వీడియోస్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది వీడియో చూసి కనీసం లైక్ కామెంట్ కూడా చేయడం లేదు. మరి మనం చేస్తున్న ఈ ప్రయత్నం వాళ్ళకి నచ్చుతుందో లేదో మనకెలా తెలుస్తుందో దినా, వాళ్ళు చెప్పాలి కదా. ప్లీజ్ వ్యూయర్స్, మొదటిసారి మా వీడియోని చూస్తున్నవారు మా ఛానల్ని వీడియో స్టార్టింగ్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం చేసే వీడియోస్ మీకు నచ్చినా, మా నుండి ఏదైనా చేంజ్ కోరుకుంటున్నా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు మా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కమని చెప్పలేదు నువ్వు. అది నొక్కితేనే కదా మన వీడియోస్కి సంబంధించిన అప్డేట్స్ నేరుగా నోటిఫికేషన్ రూపంలో వ్యూయర్స్కి తెలిసేది. సూరంపల్లి అనే ఊర్లో కాంతమని ఇల్లాలుంది. ఆమె కాస్త అత్యాసపరురాలు. అందుకే జీవితంలో ప్రతిసారి ఏదో ఒక విషయంలో తన అత్యాస బుద్ధి చూపించుకుంటూ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లోకి లాగేస్తుంది. అన్నట్టు కాంతం కుటుంబం అంటే ఆమె కొడుకు రవి, కూతురు పావని. తమ తండ్రి చనిపోయాక తల్లి ఆలనలో పెరిగిన ఆ ఇద్దరికీ చిన్నతనం నుండి తమ తల్లి అత్యాస వల్ల ఎదురైన ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి వాళ్ళిద్దరికీ. అలా అని ఆ కారణంగా వాళ్ళెప్పుడూ తమ తల్లిని చులకనగానో తక్కువగానో చూడలేదు. ఎందుకంటే తండ్రి చావు తర్వాత తమ తల్లి ఎంత కష్టపడి తమని పెంచిందో వాళ్ళు మర్చిపోలేరు. ఒకసారి ఆ ఊళ్ళో జనానికి దినసరి నెలసరి వడ్డీలకి డబ్బులిచ్చే వడ్డీ వ్యాపారి రాజయ్యని తన ఇంటికి పిలిచి కాంతం ఇలా అంటుంది. చూడు రాజయ్య, నువ్వొక్క 2 లక్షలు ఇచ్చావంటే ఈ నెలాఖరులోపు నీకు మరో 1 లక్ష కలిపి మొత్తం 3 లక్షలు ఇచ్చేస్తాను. ఏంటో కాంతం పిన్ని, నువ్వు చెప్పే సౌండ్ బావుంది గాని
నీ మాటలు నమ్మి 2 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ధైర్యం సరిపోవటం లేదు. అసలు ఒకే నెలలో 1,00,000 రూపాయలు ఎలా వేసిస్తావు అది చెప్పు. పోని ఆ కారణం నచ్చితే నీకు డబ్బులు ఇచ్చేస్తాను. అమ్మా, అది చెప్తే నువ్వు నాకెందుకిస్తావు డబ్బు? నువ్వే నేను చెప్పిన ప్రకారం చేసుకుంటావు. అందుకే కారణం నీకు నేను చెప్పను. నన్ను నమ్మి నువ్వు ఇస్తానంటే 2 లక్షలు ఇవ్వు. నీకు నెలలోపే మరో 1,00,000 కల్పిస్తాను అంటూ కాంతం చెప్పిన మాట విన్నాక ఆ రాజయ్య ఎటూ తేల్చుకోలేక సతమతంలో పడ్డాడు. ఇంతలో కాంతం పిల్లలు రవి, పావని అక్కడికొచ్చారు. తమ ఇంట్లో ఉన్న వడ్డీ వ్యాపారిని చూసి, రాజయ్య, నువ్వేంటిక్కడ? ఏ, మా అమ్మ నీకేమైనా డబ్బులివ్వాలా? అన్నయ్య, రాజయ్యన్నొచ్చింది పాత బాకీ కోసం అయ్యుండదులే. అమ్మ మళ్ళీ ఏదో కొత్త ఫిట్టింగ్కి ప్లాన్ చేసి ఉంటుంది, అందుకే వచ్చుంటాడు. ఒకవేళ పాత విషయం మీదైతే అలా క్వశ్చన్ మార్క్స్ వేస్తూ ఎందుకుంటాడు రాజయ్యన్న? గుర్రుగుర్రుమని కోపంతో ఉంటాడు గాని. ఏమ్మా, నిజమేనా? అన్నని పిలిచింది అప్పు కోసమా? అవును తమ్ముడు, మీ అమ్మ 2 లక్షలుంటే సర్దమంటుంది అమ్మా, 2 లక్షలా? ఎందుకే నీకు 2 లక్షలు? అంటూ పిల్లలిద్దరూ నిలదీసేసరికి కాంతమేమీ మాట్లాడకుండా నేలచూపులు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఇదే మంచి ఛాన్స్ అనుకుని ఆ వడ్డీ వ్యాపారి అక్కడి నుంచి జారుకున్నాడు. అతను వెళ్ళిపోయాక రవి తన తల్లితో, అమ్మా, అలా ఉంటే కాదు. అసలు నీకా 2 లక్షలు ఎందుకో చెప్పు ముందు. ఏం లేదురా, ఈ నెలాఖరులో మా నూరు గోదావరిలో దండిగా పులస చేపలు పడతాయి కదా, వాటన్నిటినీ గొత్తాయింపుగా 2 లక్షలకు కొని ఆ పులసలన్నిటినీ రెట్టింపు ధరకు అమ్మితే అందులో వచ్చిన లాభంలో సగం కలిపి 3 లక్షలు ఇస్తానని చెప్పి 2 అడిగాను. మనకు 1 లక్ష లాభం మిగులుతుందని. అమ్మా, ఎన్ని దెబ్బలు తగిలినా నువ్వు నీ ఆలోచనలు మార్చుకోవేమిటే? నెలాఖరులో పులసలు వచ్చేస్తాయా? ఏ, వాటినేమైనా నువ్వు ఆర్డర్ పెట్టావా దేవుడికి? ఒకవేళ అవి రాకపోతే ఏం చేస్తావే? లేదా వచ్చే గాని నువ్వు కోరుకున్నవి రాలేదనుకుంటే అప్పుడేంటి నీ పరిస్థితి? అమ్మా, ఇలా ఎన్ని రోజులని గాల్లో మెడలు కట్టుకుంటూ నువ్వు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెడతావు చెప్పు. నీకు దండం పెడతామే, ఇంకెప్పుడు ఇలాంటివి కొంప మీదకి తీసుకురాకు. మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవే బాబు అంటూ తల్లి కాబట్టి గట్టిగా చెప్పలేక, అలాని వస్తున్న కోపాన్ని అణుచుకోనూ లేక అలా మధ్యస్థంగా చెప్పి ఆ పిల్లలిద్దరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా కొన్నాళ్ళకి రవి మంచితనం వల్ల అతనికో చక్కటి సంబంధం వచ్చింది. పెళ్లి విషయంలో తల్లిని మౌనంగా ఉండమంటంతో ఏ కట్నం లేకుండా నీలవేణి ఆ ఇంటికి కోడలిగా వచ్చింది. నిజానికి నీలవేణి చాలా తెలివైన పిల్ల. అందుకే తమ తల్లిని అదుపు చేయటానికి అలాంటి పిల్ల పక్కనుంటేనే బెటర్ అనుకుని ఆ అన్నా చెల్లెలిద్దరూ నీలవేణిని తమ ఇంటికి కోడలిగా తెచ్చుకున్నారు. కొత్త కోడలొచ్చాక నిజంగానే కాంతం అత్యాస ఆటలు సాగటం లేదు. అందుకే తన కోడల్ని ఏమీ అనలేక, అలాని తన మనసులో ఎప్పటిలాగే పుట్టే ఆత్రాన్ని ఆపుకోలేక తనలో తనే ఇబ్బంది పడుతుంది కాంతం. అలా వేసవికాలం వచ్చాక ఒకసారి నీరజ అనే ఇల్లాలొచ్చింది. కాంత వదినా, అప్పుడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులతో మా పుచ్చకాయ తోటలో పడిన పుచ్చకాయల్ని నీకు ఇస్తాను ఈ ఏడాది అన్నాను కదా. ఇప్పుడు పంట దిగుబడి వచ్చింది, మిగిలిన బకాయి ఇచ్చేసి నీ పుచ్చకాయలు నువ్వు తీసుకుపో అని చెప్పి ఇంట్లో ప్రస్తుతం కాంతం పరిస్థితి ఎలా అయిపోయిందో తెలియదు కనుక తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోయింది నీరజ. అప్పుడే అక్కడికొచ్చిన వదినా మరదళ్ళు, ఏంటి పిన్ని గారు, మా అత్తయ్యగారు మీ దగ్గర పుచ్చకాయలు కొంటా అన్నారా? ఎప్పుడు? భలే దానివమ్మా, మీ అత్త చాలా ముందు చూపు మనిషి కదా. అందుకే ఎండాకాలం వస్తుందని 8 నెలల ముందే నాకు కొంత బయానా ఇచ్చింది. ఈ ఏడాది నా పుచ్చతోట పంట అంతా తనే తీసుకుంటానందే. ఇప్పుడు రకరకాల సైజుల్లో పుచ్చకాయలన్నీ కాసున్నాయి. నాకు మిగిలిన డబ్బులు ఇచ్చేస్తే ఆ పంట మీరు తీసుకోవచ్చు. సరే అత్త, అన్నయ్య వచ్చాక డబ్బుల సంగతి చూసుకొని నీకు కబురు చేస్తాంలే. ఇప్పటికిప్పుడు డబ్బులంటే కష్టం కదా. నేను కూడా ఇప్పుడే ఇమ్మని అడగడానికి రాలేదులేవే, విషయం గుర్తు చేసుకోవడానికి వచ్చాను. వస్తాను అంటూ ఆ ఇల్లాలు వెళ్ళిపోయాక పావని కోపాన్ని ఆపుకోలేకపోయింది. అమ్మ, ఏంటే ఇది? వదినమ్మొచ్చాక నువ్వు తగ్గావనుకుంటే మాకిప్పుడు పెట్టాల్సిన టెండర్ 8 నెలల ముందే పెట్టేశావా? అసలు డబ్బులంత తేలిగ్గా సంపాదించొచ్చని నీకెలా అనిపిస్తుంది? అసలు ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఏమంటాడు ఆలోచించావా? మరదలా, ఇప్పుడు అత్తయ్యని అలా అన్నంత మాత్రాన సమస్య తీరిపోదు కదా. ఇప్పటికీ అత్తయ్య సగం డబ్బులు ఇచ్చారంటుంది కదా ఆవిడ, కనుక మిగిలిన డబ్బులు కూడా ఇవ్వక తప్పదు. సరేలే, ఇది కూడా మన మంచి కోసమేనేమో. ఎలాగో ఇది ఎండాకాలం, ఇప్పుడు పుచ్చకాయలకి బాగానే డిమాండ్ ఉంటుంది కదా. కాబట్టి అత్తయ్య అనుకున్నట్టే ఆ పుచ్చకాయల వ్యాపారం ఏదో చేసుకొనిద్దాంలే.
ఆమెకి కాస్త వ్యాపకంగా ఉంటుంది కదా. నాయమ్మే, నా బంగారమే, ఎంత చక్కటి కోడలు వచ్చావే తల్లి. నాకు నీ నోట్లో చక్కెర పొయ్యాలి, అంత చక్కటి మాట చెప్పావు. నేను ఈసారి బుద్ధిగా ఆ పుచ్చకాయలు అమ్మి నేను మారిపోయినని చూపిస్తాను, చూడండి మీకు అంటూ తెగ పొంగిపోయింది కాంతం. అందుకే కోడలు తన భర్తకి తెలియకుండా పుట్టింటి నుండి తెచ్చిన డబ్బులతో పుచ్చకాయల లాట్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక అది చూసిన కాంతం తెగ హుషారుగా పుచ్చకాయల వ్యాపారం చేయటం మొదలుపెట్టింది. అప్పుడు కోడలు అత్తగారితో, చూడండి అత్తయ్య, ఇది సీజన్ అని మనమేమి ఎక్కువ రేట్లకి పుచ్చకాయలు అమ్మక్కర్లేదు. మనం పెట్టిన డబ్బులు వెనక్కి రావాలంటే సైజుని బట్టి ఒక్కో కాయ 30, 40, మహా అయితే 45 అంతవరకు అమ్మితే చాలు. అంతకన్నా ఎక్కువ ఆసుకుపోకూడదు, అర్థమైందా? సరే అమ్మాయే, చిన్నపిల్లలో మీరు బజార్లో నిలబడ్డం ఎందుకు గాని, నేను చూసుకుంటాను కదా ఈ పుచ్చకాయల సంగతే అని వ్యాపారం మొదలుపెట్టింది కాంతం. మొదటి 2 రోజులు కోడలు చెప్పిన సూత్రం ప్రకారమే రేట్లు పెట్టింది. జనం కూడా మార్కెట్లో మిగిలిన వాళ్ళు 70, 80 అమ్ముతున్న పక్షంలో ఇక్కడ కాయ కాస్త చిన్నదైనా 30, 40లో దొరకటంతో కాంతం దగ్గరే కొంటున్నారు. అలా కాంతం ఈసారి ఏమీ తేడా చేయదని నమ్మి పిల్లలు ఆమెను పట్టించుకోవటం మానేశారు. కానీ సీజన్ డిమాండ్ వల్ల మిగిలిన వ్యాపారులు తాము అమ్మే అత్యంత పెద్ద పుచ్చకాయల మీద 10-15 రూపాయలు ఎక్కువ ధర పెంచి అమ్ముతున్నారు. కాయలు సైజును బట్టి చాలామంది ఆ పెంచిన ధరలకు వాళ్ల దగ్గర కొంటున్నారు. అది చూస్తున్న కాంతానికి అత్యాశ పుట్టింది. వాళ్ళెన్నాళ్ళు నాకన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, ఇప్పుడు మరో 10 పెంచి అమ్ముతున్నా జనం కొంటున్నారంటే నేను మాత్రం కోడలు చెప్పినట్టు ఎందుకు నష్టపోవాలి? నేను ఇంకో 10 రూపాయలు పెంచుతాను అనుకుని రేట్లు పెంచింది. అలా ఒక్కరోజు కాదు, రోజుకో 10 చొప్పున రేట్లు పెంచుతూ పోయింది. అంతే, జనం కాంతం అత్యాశని పసిగట్టి ఆమె దగ్గర పుచ్చకాయలు కొంటం మానేశారు. దాంతో కొన్న లోడ్లో సగం కూడా ఖాళీ అవ్వకముందే కాంతం పుచ్చకాయల వ్యాపారం పల్చబడింది. మెల్లగా పుచ్చకాయలు నిలువైపోయి కుళ్ళిపోతున్నాయి. అత్తగారింటికి తెచ్చే డబ్బులు తగ్గటంతో కోడలు విషయమేంటా అని ఆరా తీసింది. ఇక కాంతం పూసగుచ్చినట్టు తన అత్యాశ గురించి చెప్పక తప్పలేదు. అమ్మా, ఇంక నువ్వు మారవే, నిన్ను నమ్మి మేం ఊరుకున్నాం చూడు, అందుకు మమ్మల్ని మీద చెప్పుతో కొట్టుకోవాలి. వద్దు మరదలా, ఇక అత్తేని అంటం వల్ల యూజ్ లేదు. సీజన్ ఇంకా సగం ఉంది, మన దగ్గర సగం పుచ్చకాయలు కూడా అమ్ముడు కాలేదు. పైగా చాలా కాయలు కుళ్ళిపోయి ఉన్నాయి. కనుకిప్పుడు మనం పెట్టిన పెట్టుబడి వెనక్కి రావాలంటే మనం వేరే దారిలో ఆలోచించాలి. లేదొద్దునా, అమ్మ చేసిన పనికి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళినా మా అమ్మ ప్రభావం మన మీద కూడా పడొచ్చు. అసలే అమ్మ అత్యాశ గురించి ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు కదా, అంత ఫేమస్ ఈ మహాతల్లి. తప్పు పావని, పెద్దవాడిని అలా అనుకో. మనం ఒక పని చేద్దాం. ఎలాగో ఈ ఊళ్ళో నేను చాలా మందికి తెలియదు కనుక మనం ఏదోలాగా ఆ ప్లేస్ నుండి మన పుచ్చకాయల్ని వేరే ప్లేస్లోకి మారుద్దాం. అక్కడ సమ్మర్ డ్రింక్ పేరుతో పుచ్చకాయల్ని జ్యూస్ చేసి అమ్ముదాం. అందులో కాస్త పెప్పర్ పౌడర్ కలిపి స్పైసీ ఫ్లేవర్ అని, పుదీనా కలిపి మింటి ఫ్లేవర్ అని, అలా మనకున్న పరిధిలో అదే పుచ్చకాయల జ్యూస్ని రకరకాల రుచుల్లో 5 రూపాయల వ్యత్యాసంతో అమ్మామనుకో, మన నష్టం మనకి రికవరీ అయిపోతుంది సీజన్ అయ్యేలోపు అంటూ వదినగారు చెప్పిన సమ్మర్ జ్యూస్ ఐడియా నచ్చటంతో ఆ పుచ్చకాయల్ని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి వాటిని కాయలుగా అమ్మటం కన్నా ఎండాకాలం ఫ్లూయిడ్స్ ఎక్కువ సేల్స్ ఉంటాయి గనక రకరకాల ఫ్లేవర్స్లో పుచ్చకాయల్ని జ్యూస్గా అమ్మటం మొదలుపెట్టారు. కోడలు కొత్త ముఖం కావడంతో మండుతున్న ఎండల సమయంలో దారిన పోయే జనం వచ్చి ఆ వదినా మరదళ్ల దగ్గర సమ్మర్ డ్రింక్స్ తాగటం మొదలుపెట్టారు. అలా సీజన్ ఎండ్ వచ్చేసరికి వాళ్ళు తెచ్చిన లాట్ మొత్తం ఖాళీ అయింది. వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కొచ్చింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. జయదేవ్ మరణంతో ఆ దివాణం మొత్తం శోక సముద్రంలో మునిగిపోతుంది. గర్భవతిగా ఉన్న జ్యోతికి ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోతాయి. తనకి ఒక కుటుంబం దొరికిందన్న ఆనందంలో ఉన్న పావనికి ఇప్పుడు తండ్రి మరణం చాలా బాధగా అనిపిస్తుంది. వీళ్ళందరి సంగతి ఇలా ఉంటే కొండయ్య మాత్రం చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎంత ఆలోచించినా ఆ అజ్ఞాత శత్రువు ఎవడో నాకు తెలియటం లేదు. పనికిమాలినోడు, ఏదీ కాని టైంలో ఒక చక్కటి మనిషి ప్రాణం తీశాడు. వాణ్ణి అంత తేలిగ్గా వదలకూడదు అని కొండయ్య అనుకుంటూ ఉంటాడు. ఒక వారం గడుస్తుంది. ఒకరోజు గంగమ్మ జ్యోతి దగ్గరికొచ్చి ఇలా అంటుంది. జ్యోతమ్మా, ఇక నువ్వే అన్నిటికీ నిలబడాలమ్మా. అయ్యిందేదో అయిపోయింది. లోపల కూడా నువ్వు బాధపడకూడదు.
కడుపుతో ఉన్నావు, బిడ్డకి అంత మంచిది కాదమ్మా. ఇంకో విషయం, ఇవాళ కొండయ్య బాబుని నాతో పంపావంటే ఇద్దరం కలిసి వెళ్ళి ఆ ఫామ్ హౌస్ దగ్గర పనులన్నీ చక్కబెట్టి వచ్చేస్తాం. నువ్వు ఆ కొండయ్య బాబుకి ఓ మాట చెప్పమ్మా. అని గంగమ్మ అడగటంతో జ్యోతి కొండయ్యకి గంగమ్మతో వెళ్ళమని చెప్తుంది. అప్పుడు గంగమ్మ కొండయ్య ఇద్దరూ కలిసి కారులో ఆ ఫామ్ హౌస్కి బయలుదేరతారు. ఇటు పావని మాత్రం చాలా బాధలో ఉండి తన తల్లి జ్యోతితో ఇలా అంటుంది. అమ్మా, ఈ అనార్థాలన్నీ నా వల్లే కదమ్మా జరుగుతున్నాయి. నేను ఇంటికి రాకపోయి ఉంటే నాన్న బ్రతికేవారు కదా అని పావని అనటంతో పావనిని ఓదారుస్తూ జ్యోతి ఇలా అంటుంది. తప్పమ్మా, ఇంకెప్పుడు అలా అనుకో. మీ నాన్నకి ఆ మాట నచ్చదు. మనకి జరిగిన దానికి నీకు ఏ సంబంధం లేదు. దేవుడు ఎలా రాసి పెట్టాడో అలాగే జరుగుతుంది. మరొక విషయం, ఇకపై నువ్వు కూడా మనింటి బాధ్యతలు, ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ తెలుసుకుంటూ ఉండాలి. నా కడుపులో ఉన్న చెల్లో తమ్ముడో వచ్చినా కూడా ఈ ఇంటి పెద్ద కూతురిగా అవన్నీ నువ్వే చూసుకోవాలి పావని అని ఇప్పటినుంచే కూతురికి బాధ్యతలు నేర్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఫామ్ హౌస్కి చేరుకున్న గంగమ్మ ఒక గ్లాస్లో పాలు తెచ్చి కొండయ్యకిస్తుంది. కొండయ్య ఆ పాలు తాగ్గానే అతనికి మత్తుగా అనిపించి కింద పడిపోతాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక స్తంభానికి కట్టేసుంటాడు. అప్పుడు గంగమ్మొచ్చి ఇలా అంటుంది. ఎరా నీచుడా, దేవులాంటి మా అయ్యగారిని పొట్టను పెట్టుకున్నావా? ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారో చూస్తాన్రా అని గంగమ్మ ఒక బొగ్గుల కుంపటి తెచ్చి అందులో ఎండుమిర్చి వేసి పొగవేస్తుంది. ఆ మిరపకాయల ఘాటుతో కొండయ్యని ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. ఆ ఘాటును తట్టుకోలేక కొండయ్య అరుస్తూ ఉంటాడు. నేనేం చేయలేదు గంగమ్మ, నాకేం తెలీదు. అయ్యగారి చావుకి నాకు ఏ సంబంధం లేదు. ఇదంతా ఎవరు చేస్తుంటారు, ఎలా జరిగింది నాకే తెలియక నేను జుట్టు బిక్కుంటున్నాను. నేను నీ మాటలు నమ్మనురా. ఈ ఆస్తి మీద కందేసినోడివి నువ్వు. అందుకే ఏవైనా చేస్తావు. నీ మాటలన్నీ బోటకాలే. అందుకే ఈరోజు నీకు బుద్ధి రావడమో పేనం పోవడమో ఏదోటి జరగాల. ఇలా చెయ్యాలనేరా నిన్ను ఇక్కడికి పట్టుకొచ్చాను. నా పిల్లల మీద ఒట్టు గంగమ్మ, నాకే పాపం తెలీదు. ఒకవేళ నేనే ఆ పాపం చేస్తుంటే పోలీసులు పట్టుకునేవారు కదా అని కొండయ్య అనటంతో గంగమ్మ నిజంగానే కాస్త ఆలోచనలో పడుతుంది. అప్పుడు ఇలా అనుకుంటుంది. అవును కదా, నిజంగా ఈ కొండయ్య ఈ పాపం చేసుంటే ఈ పాటికి పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళేటోళ్ళు కదా. అంటే అయ్యగారిని చంపినోడు ఈడు కదా. మరి అది ఎవడికి అవసరం ఉంటుంది? ఆడెవడో నాకు తెలవాలా? ఎండు మిరపకాయల బత్తాల మధ్య వేసి తగలబెట్టేస్తాను. అయ్యగారిని చంపుతాడాడు అని గంగమ్మ అనుకొని కొండయ్యతో ఇలా అంటుంది. చూడు, ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపో. అయ్యగారిని ఇలా చేసింది ఎవరో తెలుసుకునే పని నీకు ఉంది. అందుకే ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నాను. ఇక నుండి ఆ పని మీద కూడా ఉండు అని కొండయ్యకి గంగమ్మ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది. ఇక అప్పటి వరకు ఎండిమిర్చి పొగతో కొండయ్య ముఖం ఎర్రగా కందిపోతుంది. ఇక మరోవైపు పోలీసులు జ్యోతి దగ్గరికొచ్చి ఇలా అంటారు. చూడండి మేడం, ఇన్వెస్టిగేషన్లో పెద్దగా ప్రోగ్రెస్ లేదు. మీరు కొన్ని వివరాలు ఏమైనా చెప్తే మాకు ఇన్వెస్టిగేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అది కాక మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే కూడా చెప్పండి. మీకేం వివరాలు కావాలో చెప్పండి అని జ్యోతి అనటంతో పోలీస్ తనకి కావాల్సిన వివరాలు జ్యోతిని అడుగుతాడు. జ్యోతి కూడా తనకు తెలిసినవి గుర్తున్నవి వరకు అన్నీ పోలీస్కి చెప్తుంది. అక్కడి నుంచి బయటకొచ్చిన పోలీస్ ఇలా అనుకుంటాడు. అంటే ఈ కేసులో మనం ఏదో లూపుని వదిలేస్తున్నాం. అనాథాశ్రమం నుంచి ఆ పాప ఇంటికి రావడానికి కారణం గంగమ్మ. అనాథాశ్రమంలోని పాపని పంపింది ఆశ్రమంలోని వ్యక్తి. ఇంత పెద్ద ఆస్తి ఆశ్రమానికి చెందాలంటే పాప ఇంట్లోకి రావటం అవసరమని ప్లాన్ చేసుంటారా? ఈ గంగమ్మ ఆశ్రమం వ్యక్తి ఏమన్నా ఇలా చేసుంటారా? పోనీ కొండయ్య చేశాడా అంటే అతని మీద డౌట్ లేదని విక్టిం చెప్తుంది. అసలేంటో ఈ కేస్, దీన్ని ఎలా క్రాక్ చేయాలో అర్థం కావటం లేదు. బట్ సంథింగ్ ఈజ్ ఫిషీ అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ పోలీస్ ఆఫీసర్. అప్పటి వరకు పోలీస్ అన్న మాటలన్నీ పావని వింటుంది. ఆ విషయం గమనించకుండా పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఫామ్ హౌస్కి వెళ్లిన గంగమ్మ కొండయ్య ఇద్దరూ ఇంటికి చేరుకుంటారు. నెలల్నిండి ఉన్న జ్యోతికి నొప్పులు రావటంతో జ్యోతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడ డాక్టర్ జ్యోతికి పురుడు పోసి బయట ఉన్న గంగమ్మతో ఇలా చెప్తాడు. కంగ్రాట్స్, ఆడపిల్ల పుట్టింది. తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్. పేషెంట్ని వార్డుకి షిఫ్ట్ చేశాక మీరు చూడొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవటంతో ఆ మాటలు విన్నాక గంగమ్మ పావని వాళ్ళిద్దరి ఆనందానికి అవధులుండవు. అప్పుడు గంగమ్మ ఇలా అనుకుంటుంది. దేవుడా, ఇంత మంచి కానుకిచ్చావు. చివరికి ఆ ఆనందాన్ని చూడడానికి లేకుండా మా అయ్యగారిని తీసుకెళ్ళిపోయావా అని గంగమ్మ అనుకుంటుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత జ్యోతిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. పుట్టిన బిడ్డ చక్కగా కేరింతలు కొడుతూ ఏడుస్తూ ఉంటుంది.
ఇక ఆ ఆనందంలో పడి జ్యోతి గాని గంగమ్మ కాని పావనిని పట్టించుకోవడమే మానేస్తారు. అప్పుడు పావని ఇలా అనుకుంటుంది. ఏంటి చెల్లి పుట్టిన తర్వాత గంగమ్మ కానీ అమ్మ కానీ నన్ను కనీసం తిన్నావా ఉన్నావా అని కూడా అడగట్లేదు. అని తన మీద వాళ్ళు చూపిస్తున్న వ్యత్యాసాన్ని కనిపెట్టేస్తుంది పావని. మరోవైపు కొండయ్య, అటు పోలీస్ ఆఫీసర్, ఇద్దరూ తమ తమ దారుల్లో జయదేవ్ని చంపే అవసరం ఎవరికి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. మొత్తానికి జయదేవ్ హత్యకి కారకులని ముందు ఎవరు కనుగొంటారు? పోలీసులా లేక కొండయ్య? పోలీసులు అనుమానిస్తున్నట్టు ఆశ్రమంలో ఉన్న వ్యక్తికి జయదేవ్ మర్డర్కి సంబంధం ఉంటే మరి మధ్యలో పావని జీవితం ఏమవుతుంది? సొంత కూతురు రాగానే తన మీద ప్రేమ తగ్గిపోయింది అనే భావన పావనికొస్తుంది కాబట్టి ఇకపై ఆ చెల్లెల్ని ఎలా చూడబోతుంది పావని? పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉందని డాక్టర్స్ డిశ్చార్జ్ చేశాక పావని చెల్లి గుడ్డిదెలా అవుతుంది? ఈ సందేహాలన్నీ తీరాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.